సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో లోన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనని తరచుగా అడిగిన ప్రశ్న ఏంటి అంటే లైక్ మనం బిజినెస్ పరంగా కావచ్చు, లేదు అంటే ఉమెన్స్ రిలేటెడ్గా ఎస్పెషల్లీ ఏదైనా చిన్న వ్యాపారం చేస్తున్న మీడియం కావచ్చు, లార్జ్ కావచ్చు, మైక్రో కావచ్చు, వీటన్నిటి గురించి మనం లోన్స్ ఏ విధంగా వస్తాయి అండ్ స్టార్టప్స్ కంపెనీ కావచ్చు, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అందరూ కూడా కెరియర్ పరంగా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో అలా వెళ్ళే వాళ్ళకి కూడా కెరియర్ ఆపర్చునిటీస్తో పాటు మనకి లోన్, ఎస్పెషలీ అలా లోన్ తీసుకొని కూడా వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? ఉంటే ఏ రకంగా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆపర్చునిటీ కోసము మనం అందరము ఏదైనా చేయడానికి వెనకాడం. స్పెషల్లీ ఒక మంచి సంపాదించే ఆపర్చునిటీ ఉందంటే అఫ్కోర్స్ అది రైట్ డెసిషన్ కూడా. సో ఇక్కడ చెప్పాలి అంటే ఒక చిన్న చేయాల్సిన పని ఏముంటుందంటే అఫ్కోర్స్ మీరు ఒక నార్మల్ క్వాలిఫికేషన్తో ఉండాలి. అండ్ ఒక ఫ్యాక్ట్ బేస్డ్ ఒక స్టోరీ షేర్ చేస్తాను మీకు. అసలు చాలా బ్యాంక్స్ దీనికోసం లోన్స్ కూడా ఇస్తాయి. ఎందుకంటే అఫ్కోర్స్ మన దగ్గర ఆస్తులు ఉంటాయి కాబట్టి ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆస్తులు ఉండాలి కదండి. సో అది లేనిది అసలు దాని గురించి కళ కూడా కనకూడదు, వేస్ట్ ఆఫ్ టైం. సో ఒక చిన్న పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళు దాదాపు ఒక 50 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్యలో ఆస్తులు లాంటిది చూపించాల్సి వస్తుంది. సో దట్ అంటే మీ దగ్గర ఉన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ వర్త్ ఆఫ్ లివింగ్ మీరు స్టాండర్డ్స్ మీరు బాగా మెయింటైన్ చేస్తున్నట్టుగా. ఒక చిన్న లోన్ దాదాపు ₹1,00,000 నుంచి ₹4,00,000 మధ్యలో లోన్స్ మీకు బ్యాంక్స్ చాలా ఈజీగా ఇస్తున్నాయి ఫర్ కెరియర్ పర్పస్ కానివ్వండి, అంటే మీ పర్సనల్ లోన్ ప్రకారంగా. సే ఫర్ అబౌట్ ఈ లోన్స్ ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఈ లోన్స్కి ఒక నార్మల్ ఇన్కమ్ విత్ అ సాలరీ ఆర్ ఒక బిజినెస్ ఆదాయం ఏది ఉన్నా కానీ చెల్లుతుంది. అండ్ ఒక మంచి డీసెంట్ క్రెడిట్ స్కోర్. ఇది ఒక ప్రైవేట్ బ్యాంక్ నుంచి తీసుకున్న పర్సనల్ లోన్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ బ్యాంక్ నుంచి తీసుకున్న పర్సనల్ లోన్ కావాలి, రెండు కూడా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎందుకంటే ఈ రెండిటికి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కొంచెం కాదు, చాలా ఎక్కువే మోతాదులో మనం చూసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సనల్ లోన్కి సపోర్ట్ చేయడానికి మన దగ్గర ఒక మార్టిగేజ్ అనేది పెడుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే నార్మల్గా అన్సెక్యూర్డ్ లోన్స్లో ఎలా ఉంటుందంటే 18%, 20% దానిపైన కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే సమ్వేర్ అబౌట్ 9%, బిలో 10% అలాంటి కైండ్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. సమ్వేర్ అరౌండ్ 12% కంటే ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, ఇంకా తక్కువే ఉంటుంది. సో ఒక ₹4,00,000 తీసుకొని సంవత్సరానికి 83 లక్షలు మీరు సంపాదించవచ్చు. అంటే ఒక ట్రూ స్టోరీ జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అంటే లైక్ మన దగ్గర చాలామంది నాతో కలవడానికి వస్తుంటారు కదా, క్లాసుల్లో స్పెషల్లీ కూడా. సో ఒకరు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏమడిగారంటే, సార్ నాకు కొంచెం అంటే మరీ అంత ఎక్కువ ఏజ్ కాలేదు, బట్ నార్మల్గా 30-35+ ఏజ్లో ఉన్నాను. నేను చేసిన తప్పల్లా నా జీవితంలో ఏంటంటే నేను నా ఓన్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని నాకు ఇంత జీతం వస్తుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ప్లస్ 2 lakhs దగ్గరలో నా జీతం వస్తుంది కదా, నేను ఒక మంచి లైఫ్ నేను లీడ్ చేయొచ్చు. నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఒక కారు ఉండాలి, ఎందుకు ఉండకూడదండి? 1,00,000 పైన సంపాదిస్తున్నానంటే ఖచ్చితంగా ఎలిజిబుల్. సో ఆయన సొంత డెసిషన్ తీసుకున్నారు. ఒక లోన్, 2 లోన్, 3, 4, 8 అక్కడ దాకా 10 కూడా క్రాస్ అయ్యారు. ఓ మై గాడ్. అంటే ఆయనకు వచ్చే నెల జీతం కంటే కూడా ఎక్కువగా ఆయన బయట నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి హ్యాండ్ లోన్స్ తీసుకొని మరి ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి. ఘోరాతి ఘోరమైన పరిస్థితి. పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, లిటరల్లీ లైక్ ఆయన టెన్షన్ పెరిగిపోతుంది. సార్ నేను ఈ ప్రాబ్లం నుంచి నేను ఇలా బయటికి రావాలి, ఒకవేళ నేను బయటికి రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటా లిటరల్గా. మరి చూస్తేనేమో అంత మంచి శాలరీ, నీకేమైందిరా పోయే కాలము అని చెప్పేసి పెద్దలు అందరు తిడుతున్నారంట. నువ్వు బాగానే ఉన్నావు కదా, అంత మంచి జీతం, అంత మంచి ఉద్యోగం, అంత జీతం వచ్చినాక కూడా అంత అప్పు చేయడానికి 3 లక్షల పైన ఆయన ఈఎంఐస్ ఉన్నాయి నెలకి. సో పాపం ఆయన కొన్ని ఆ గిల్ట్ వల్ల కొన్ని చేసిన తప్పులు చెప్పలేకపోయారు. నేను అర్థం చేసుకున్నాను, సరే ఎందుకంటే పర్సనల్ అన్నాక సరే అని చెప్పాను. సో ఇంతకీ మీ ప్రాబ్లంకి మీరు ఎలాంటి సొల్యూషన్ కావాలనుకుంటున్నారు, నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు నాకు మీ ప్రాబ్లం గురించి డీటెయిల్గా చెప్పండి అంటే మొత్తం చెప్పాక, సార్ నేను మా ఊర్లో చాలామంది చూశాను, లైక్ కొంతమంది ఖతార్ వెళ్ళిపోతున్నారు, కొంతమంది సౌదీ వెళ్తున్నారు, కొంతమంది వేరే దేశాలకు వెళ్తున్నారు,
బాగా సంపాదిస్తున్నారు సార్, దాదాపు 20 లక్షల కంటే ఎక్కువగా, అంటే దాదాపు 30-40 లక్షల వరకు కూడా సంపాదిస్తున్నారు సార్. సో అంత మంచి జీతం ఉన్నప్పుడు నేను కాస్త ఎక్కువగా సంపాదిస్తే ఏమవుతుందంటే అక్కడ ఏదో కాస్త చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ తినుకుంటూ నేను అడ్జస్ట్ అవుతూ నేను నా ఫ్యామిలీ కోసము, నా అప్పుల కోసం నేను చాలా కష్టపడతాను సార్. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు నేను కష్టపడి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను మన భారతదేశానికి అన్నాడు. అఫ్కోర్స్ కరెక్టేలే, 30-35+ ఏజ్లో ఉన్నారు కదా, మరీ అంత పెద్ద ఏజ్ ఏం కాదు, ఒక 10-20 సంవత్సరాలు అనుకున్నా కానీ 45-55 సంవత్సరాలు ఉంటుంది, అప్పటికైనా రైట్ టైంలో మంచి ఒక కోట్లాధికారి అయ్యి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయన ఏమడిగారంటే, సో దయచేసి సార్ ఈ కొన్ని కంట్రీ పేర్లు నేను విన్నాను, ఇది నిజమేనా, ఇది కరెక్టేనా అంటే, ఈ సబ్జెక్ట్ ఏంటంటే నా పారామీటర్స్లో కానివ్వండి, నా డొమైన్ కంటే కూడా చాలా బయటి విషయం అనమాట. అయితే నేనేం చేశానంటే, చాలామంది ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్ ఉంటారు, చాలామంది వీసా కన్సల్టెంట్స్ ఉంటారు, చాలామంది ఫారిన్ కంట్రీస్లో ఆఫీసెస్ నడుపుతున్నారనమాట. అంటే హెడ్ కౌంట్ వాళ్ళ పని ఏంటంటే ఇక్కడ నుంచి హైర్ చేసి బయట దేశాలకు పంపించడం. అండ్ మంచి జెన్యూన్ కంపెనీస్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ వైయాక్సెస్ ఉంది, చాలా బోత్ ట్రీ అని ఉంది, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అనమాట. మన హైదరాబాద్లోనే చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. గత 30 ఏళ్ళ నుంచి కూడా ఎంతో మందిని బయట దేశాలకు పంపించేసి వాళ్ళందరినీ కూడా బాగా సెటిల్మెంట్ చేశారు హైదరాబాద్లోనే. అలాంటి మోర్ దెన్ 30 years కంపెనీస్ ఉన్నాయి. సో అలాంటి కంపెనీస్ అందరితో నేను కన్సల్టేషన్స్ తీసేసుకుని నా ఓన్ రీసెర్చ్ చేశాక తేలింది ఏంటంటే, చెప్తాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో బ్యాంక్ లోన్స్ అందిపోతాయండి మంచి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో. ఇక వద్దాము మనం సంపాదన గురించి, ఎందుకంటే అదే కదా ధ్యేయం. పాపం ఈ గిల్ట్ నుంచి, ఈ కష్టాల్లో నుంచి సైడ్ ఇన్కమ్ కొంత ఉంది సార్, అయినా అది సరిపోవట్లేదు, నాకు సైడ్ ఇన్కమ్ కంటే కూడా మరీ పెద్ద ఇన్కమే కావాల్సి వస్తుందేమో, ఎందుకంటే నా పిల్లలు ఎక్కువ అనమాట, నా భార్యకున్న కష్టాలు పాపం ఆమెకు చెప్పుకోలేకపోతుంది, మా అమ్మ నాన్న వాళ్ళందరికీతో పాటు నేను వాళ్ళ ముఖాలు చూసి నేను అసలు తట్టుకోలేకపోతానంటే, నేను ఫస్ట్ కంట్రీ పేరు చెప్పాను. ఆఫ్రికన్ కాంటినెంట్లో మీకు 45 దేశాలు ఉన్నాయండి. ఆఫ్రికా ఒక పెద్ద కాంటినెంట్, అందులో 45 దేశాలు ఉన్నాయి. అందులో ఏ దేశంలో పనిచేసినా కానీ మీకు సంవత్సరానికి దాదాపు 30 లక్షలు వస్తాయి. రెండో దేశం వచ్చేసేసి నేపాల్. ఇన్ఫ్యాక్ట్ నేపాల్కి వెళ్ళినా కానీ మీరు దాదాపు 36 లక్షలు సంపాదిస్తారు. అండ్ దాంతోపాటు కొరియాకి వెళ్ళారనుకోండి, సౌత్ కొరియా, ఇన్ఫ్యాక్ట్ నార్త్ కొరియా కాదు, సౌత్ కొరియాలో 50 లక్షలు సంపాదిస్తారు సంవత్సరానికి. ఓకేనా? నా ఇఫ్ యూ గో టు చైనాలో 57 లక్షలు సంపాదిస్తారు సంవత్సరానికి. ఓకే, నా కమింగ్ టు జపాన్కి వెళ్తే సంవత్సరానికి మీరు ఎలాంటి చదువులున్నా కానీ, సో దట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో జపాన్ వెళ్తే 60 లక్షలు సంవత్సరానికి సంపాదిస్తారు. అండ్ అలాగే మీరు ఒకవేళ తైవాన్ వెళ్ళారనుకోండి, తైవాన్ ఎంత చిన్న దేశం అంటే చాలా పవర్ఫుల్ దేశం. అది సైజులు చిన్నగా ఉన్నా కానీ పెద్ద అణుబాంబు లాంటి బలం కలిగిన కంట్రీ అది. 68 lakhs సంపాదిస్తారు. అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, కెనడా లేదా నార్దర్న్ అమెరికన్ సిటీస్లో మీరు పని చేయాలి అనుకుంటే 83 లక్షల రూపాయలు సంవత్సరానికి సంపాదిస్తారు. సో తేలిన రిజల్ట్ ఇది, అందరికీ తెలిసిందే. కానీ ఏంటంటే ఎందుకైనా మంచిది కాస్తంత పారామీటర్స్ తీసి జాగ్రత్తగా కాస్తంత క్షుణ్ణంగా పరీక్షించి, మరి ఎందుకంటే ఒకరు నమ్మి నా దగ్గరకు వచ్చారు, సో వారికి కాస్తంత హెల్ప్ చేద్దాం, ఎందుకంటే రీసెర్చ్ చేయడమే. ఎందుకంటే బ్యాంక్ లోన్స్ కొంతమందికి ఎందుకు రాదంటే డ్యూ టు క్రెడిట్ స్కోర్ ఇష్యూస్ వల్ల. సో అక్కడ మెయిన్ ఏంటంటే నేను చూసింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది బ్యాంకింగ్. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు కావాల్సిన ఒక మంచి సాలరీ. కాబట్టి బాబు నాన్న మీరు డిసైడ్ చేసుకోండి, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పేసి మొత్తం క్లారిటీతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఆ ఇన్ఫర్మేషన్ కాస్త అతనికి పనికొచ్చింది. అతను ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెసింగ్ చేసుకొని వెళ్ళే పనిలో ఉన్నారనమాట బయట దేశానికి. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, మనకి ఎంత అన్ని తెలుసు 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 అనుకుంటాం కదా, అప్పుడే పప్పులో కాలేస్తాం, ట్రూ సార్, తప్పులు చేస్తాం మనం అందరం. yes సో కాబట్టి నాకు అర్థమైంది ఇది, దట్ వన్ హ్యాస్ టు డూ ఇన్ డెప్త్ రీసెర్చ్, ఎందుకైనా మంచిది. సో ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా ఎవరికన్నా ఇలాంటి మంచి డీటెయిల్స్ గురించి మీకు ఏదైనా అనిపిస్తే తప్పకుండా అడగచ్చు. సో బిజినెస్ కోసం ఎవరికైనా లోన్స్ కావచ్చు, స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి అన్న, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఆల్టర్నేట్గా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి మార్గాలు కావచ్చు, ఇవన్నిటి గురించి మీ గైడెన్స్తో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఓకే శిరీష, ఇది చాలా సీరియస్ ప్రశ్న. ఇన్ఫ్యాక్ట్ ఇది అందరి రియల్ లైఫ్కి చాలా ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్గా కానివ్వండి, నెగిటివ్గా కానివ్వండి ఇంపాక్ట్ చేసే ప్రశ్న ఇది. సో అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఇక్కడ
ఈ లోన్స్, ఈ స్కీమ్స్ అండ్ ఈ బిజినెస్ కోసం కానివ్వండి, అండ్ ఈ అప్పులు ఏదైతే మనం ప్లాన్ చేస్తాం కదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు ఇట్స్ లైక్ అ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అంటే ఇవన్నీ మనం వాడుకొని మన డెస్టినీ మనం చేరుకోవాలి. అలాగే మనము ఒక కోట్లాధికారి లాంటి లైఫ్ లీడ్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే తెలుసో తెలియకో కొంతమంది తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు జరగక ముందే లేదంటే తప్పు జరిగిన తర్వాత ఒకవేళ మీకు అలాంటి సొల్యూషన్ కావాలంటే ఖచ్చితంగా ఈ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాల్సిందే. సో ఇందులో నేనేం చెప్తానంటే చాలామందికి ఈ టాపిక్స్ ఇందాక శిరీష చెప్పినవి కాకుండా దీంతో పాటు నేను ఇంకొకటి అడిషనల్గా బోనస్గా ఇవ్వబోతున్నాను. అదే మన గ్రోమో యాప్ నుంచి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కూడా. అంటే మనం కూర్చున్న చోట్లో అది ఆఫీసే అయినా ఇల్లే అయినా మనం కూర్చొని హ్యాపీగా వీ కెన్ ఎర్న్ నాట్ లెస్ దెన్ 1 lakh to 1.5 lakhs. ఎందుకంటే ఈ కంపెనీ రాబోయే నెలల్లో అట్లీస్ట్ నెక్స్ట్ 3 monthsలో ఒక 100 కోట్లు కమిషన్ రూపంలో పంచాలని చెప్పి ధ్యేయంగా పెట్టుకుంది. సో కాబట్టి ఆలస్యం చేస్తే ఆ ఆపర్చునిటీ లాస్ మనకే. కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. త్వరగా ఈ డెసిషన్ తీసుకోండి, ఎందుకంటే లైన్స్ చాలా బిజీగా ఉంటాయి. మెసేజే బెటర్ అంటాను. మా టీం మీకు పూర్తిగా సహాయాన్ని అందజేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.